రామచంద్రారెడ్డి మాజీ మంత్రి, వైసీపీలో కీలక నేత, రాయలసీమలోని ఓ ఉమ్మడి జిల్లాకు మకుటం లేని మహారాజు. ఇదంతా కూడా మొన్నటి వరకు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం కూడా రివర్స్ అయిపోయింది. ఈ రాజు చేసిన భాగోతాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 5 ఏళ్లలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంతకీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అసలేం జరుగుతుంది? ఎస్పెషల్లీ మదనపల్లిలో ఫైర్ యాక్సిడెంట్ చెప్పకనే చెబుతున్న అసలు విషయాలు ఏంటి? ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత రాజకీయం రాష్ట్రమంతా కూడా ఒకలా ఉంటే పుంగనూరులో మాత్రం మరోలా కనిపిస్తోంది. అప్పటి వరకు ఈ ప్రాంతంలో తాను చెప్పిందే వేదమనే ధోరణితో నడిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చిక్కులు మొదలయ్యాయి. అర్థబలం, అంగబలం, అధికార బలంతో ఇన్నాళ్లు తనకు ఎదురే లేదంటూ దూసుకుపోయిన పెద్దిరెడ్డికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవటం మొదలైంది. తమ భూములు లాక్కున్నారని కొందరు, తమ వ్యాపారాలు బెదిరించి మరీ గుంజుకున్నారని మరికొందరు, తమను అణిచివేశారని మరికొందరు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో పోలీసులు లేదంటే రెవెన్యూ ఆఫీసుల బాట పట్టారు. తంబళపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు ఇలా అనేక మండలాల్లో ప్రజలు తిరగబడటం మొదలైంది. పెద్దిరెడ్డి అనుచరులనైతే ఎక్కడికక్కడ తరిమి కొట్టే పరిస్థితి ఇప్పుడు అక్కడ నెలకొంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో అగ్ని ప్రమాదం జరిగింది. అప్పటికే పెద్దిరెడ్డి భూభాగోతాలపై విస్తృతంగా విమర్శలతో పాటు ఆరోపణలు కూడా వస్తున్నాయి, ఫిర్యాదులు కూడా నమోదవుతున్నాయి. అసలు ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగింది కాదని ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించేశారు కూడా. అంటే ఎవరో కావాలని చేశారు అనేది తెలిసిపోతుంది. మరి అంతటి అవసరం అసలు ఎవరికి వచ్చింది అంటే అన్ని వేళ్లు కూడా పెద్దిరెడ్డి వైపే మళ్లుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు సబ్ కలెక్టర్ ఆఫీస్కు వచ్చే పెద్దిరెడ్డి అండ్ ఆయన అనుచరుల బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. కాబట్టి మా భూములు పక్కా పత్రాలు ఉండే భూములు వేరే వాళ్ళు 1Bలోకి మార్చేసి, అసలు వాళ్ళకి ఏం అధికారమే లేదండి, అసలు పత్రాలు లేవు, ఏమీ లేవు, మార్చేసి దాన్ని ఎందుకు మార్చారేంటి అంటే దాన్ని ఎవరు పత్రాలు సృష్టి ఫస్ట్ దీంట్లోకి మార్చి మళ్ళా పత్రాలు సృష్టించారండి. ఆన్లైన్లోకి మార్చి ఫస్ట్ ఎందుకంటే ఇట్లా చేస్తున్నారంటే అమ్మాయి విఆర్ఓ అమ్మాయి మాకు తెలియదు అక్క, వాళ్ళు అడగండి, మేడంని అడగండి, మేడం దగ్గర అర్జీ ఇస్తే ఆ అమ్మాయి దగ్గరికి ఇమ్మంటుంది. ఆ అమ్మాయి దగ్గరికి పోతే వాళ్ళు రౌడీలాగా వస్తున్నారు మా మీదకి, మేమేం చేసేదాకా మీరు కాంప్రమైజ్ అవ్వండి అంటే మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకుందమ్మా అని అడిగినా నేను. ఎందుకుందమ్మా, మేము వాళ్ళ దగ్గర మీరు కొట్లాడేదానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర మేము ఎందుకు వస్తాం, మీరు కదా మార్చిన రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే భూమిలోకి ఆయన రేవంత్ రెడ్డి అని ఆయనకు మార్చారు సార్. ఆయన రౌడీలాగా వస్తున్నాడంట అడిగేదానికి, వైపాక పార్టీ సంబంధించిన అతను వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు, మీరు వాళ్ళ దగ్గర మీరు కాంప్రమైజ్ అయ్యి మాట్లాడుకోండి అంటే అట్లా కూడా చేశాం సార్. ఎంఆర్ఓ మేడం అందరం కూర్చొని మాట్లాడాము. మాట్లాడి మేడం ఒప్పించింది. మళ్ళీ పోయి వాళ్ళు తిరగబడి ఎట్లా అంటే అట్లా నోటికి వచ్చినట్లు మాట్లాడి ఇది చేస్తున్నారు. మాట్లాడితే బూతులు మాట్లాడతారు, లేదంటే కొంచెం కొట్టేదానికే వస్తారు, ఎంతమంది అన్నా ఉంది. సో ఆటోమేటిక్గా రికార్డ్స్లో పేర్లు మారిపోయాయి. ప్రశ్నిస్తే అనుచరులతో సెటిల్మెంట్స్ చేసుకోవాలని అధికారులు సలహాలు. ఇలాంటి కేసులు ఇప్పుడు వందల్లో ఉన్నాయి. రోజు రోజుకు బాధితుల సంఖ్య కూడా పెరుగుతుందే తప్ప తగ్గడం అయితే లేదు. అందుకే మదనపల్లి ఫైర్ యాక్సిడెంట్పై పోలీసులు ఫుల్ ఫోకస్ను పెట్టారు. ఇప్పటికే ఈ ఘటనలపై నివేదిక కూడా సిద్ధమైపోయింది. ఈ నివేదిక సీఎం చంద్రబాబు వద్దకు కూడా చేరింది. మరో విషయం ఏంటంటే పరారవుతున్న పెద్దిరెడ్డి అనుచరుల సంఖ్య ఇప్పుడు పెరుగుతుంది కూడా. పెద్దిరెడ్డి అనుచరుడు పిఏ తూకారాం విదేశాల్లో తలదాచుకున్నారు. పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయక అధికారి శశిధర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. తిరుపతిలోని తూకారాం ఇంట్లో తనిఖీలు నిర్వహించి 12 కీలకమైన ఫైల్స్ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇక పెద్దిరెడ్డి మరో అనుచరుడు బాబ్జాన్ పోలీసులకు లొంగిపోయాడు కూడా. ఇప్పటి వరకు పెద్దిరెడ్డిపై 20 ఫిర్యాదులు, ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిపై 8, రైస్ మిల్ మాధవరెడ్డిపై 9, ఇతర వైసీపీ నాయకులపై 27 ఫిర్యాదులు ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే మొత్తం 229 ఫిర్యాదులు అందాయి ఇప్పటి వరకు అధికారులకు. ఇది జస్ట్ మదనపల్లి కౌంట్ మాత్రమే. మదనపల్లి మండలంలో అత్యధికంగా 1000కి పైగా ఫిర్యాదులు. ఇక కురవలకోట మండలంలో 60 కంప్లైంట్స్ ఉన్నాయి. పుంగనూరులో 43, మదనపల్లిలో ప్రైవేటు భూముల కబ్జాపై 55, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై 28 ఫిర్యాదులు, నిషేధిత 22A జాబితా నుంచి తొలగింపుపై 13, RORకు సంబంధించి 36 ఫిర్యాదులు ఇప్పటికే అధికారులకు అందాయి. పెద్దిరెడ్డి అరాచకాలన్నిటినీ కూడా తవ్వి బయటకు తీస్తామని, తప్పులు ఉన్నాయని తెలిస్తే చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకుంటామని అన్నారు. అంతేకాదు మదనపల్లె అగ్ని ప్రమాదంపై క్లారిటీ ఇచ్చారు అధికారులు.
ఈ కోఇన్సిడెన్సెస్ ఎలా అవుతుంది, ఆ ఎక్స్ ఆర్డిఓ మురళి గారు అదే రోజు రావడం, విదిన్ 6 hours అక్కడ అగ్గి ప్రమాదం జరగడం, ఈయన 10:50 దాకా ఆఫీస్లోనే ఉండడం, ఆ రోజు ఇది కూడా పెట్టడం, ఈ మోటార్ ఆయిల్ని తీసుకెళ్లకుండా అల్మారీలో పెట్టాను అంటున్నాడు. కానీ ఇప్పుడు ఒక ఫైల్ జతాన్ని మీరు ఒకసారి కాల్చి చూస్తే అసలు గంటలు పడుతుంది. బికాజ్ ఇట్స్ ఎ గఫ్ పేపర్, 1 over అదర్ అంటే కాలడం టైం పడుతుంది. మీరు ఒప్పుకుంటారా? కాబట్టి అట్లా లేదు. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేదాకా నేను మాత్రం యాజ్ ఏ జర్నలిస్టు లేకపోతే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను. రెండోది, కొన్ని తప్పుడు ఫైల్స్ ఉన్నాయని కొన్ని మాకు తెలిసినాయి. అంటే ఎంఆర్ఓ రిపోర్ట్స్ ఫోర్జ్ చేసి ఫైల్స్ పెట్టారని ఖచ్చితంగా అది మా ఎంక్వైరీలో తేలింది. ఎంఆర్ఓ రిపోర్ట్ ఫోర్జ్డ్ అంటే ఎంఆర్ఓ హర్సెల్ సేయింగ్ సార్ ఇది నా సంతకం కాదు, ఇది నేను పెట్టలేదు, ఈ కాగితం నేను రాయలేదు, ఇట్లాంటిది. రెండోది, ది లార్జ్ స్కేల్ 14,000 ఎకరాలు డాటెడ్ ల్యాండ్ ఉన్న డాటెడ్ ల్యాండ్ అన్నీ ఒకేసారి ఫ్రీ హోల్డ్ అయిపోయినాయి. ఒక్కటి కూడా గవర్నమెంట్కి పోలా, అన్ని 14,000 ప్రైవేట్ పార్టీస్కే ఇచ్చారు. అంటే డాటెడ్ ల్యాండ్లో గవర్నమెంట్ ఉండొచ్చు, ప్రైవేట్ ఉండొచ్చు, పొరంబోగ్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ పాయింట్ టువర్డ్స్ కాన్స్పిరసీ అండ్ డెలిబరేట్ ఆర్సన్. పెద్దిరెడ్డి ఆయన అనుచరుల భూదందా చాలా జోరుగా సాగిందని ఆరోపణలు ఉన్నాయి. తిరుచానూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, రేణిగుంట చుట్టుపక్కల 600 కోట్ల విలువైన భూములను వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్ళినట్టు అంచనా. ఇవి కేవలం భూములకు సంబంధించిన ఇష్యూస్ మాత్రమే. పెద్దిరెడ్డికి ఆయన బినామీలకు సంబంధించి కూడా మైనింగ్, ఇసుక అక్రమాలను తవ్వితీసే పనిలో ఉంది ప్రభుత్వం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అటవీ భూములు, ప్రభుత్వ భూములు ఆక్రమించారని శ్వేతపత్రం రిలీజ్ సందర్భంగా చెప్పారు సీఎం చంద్రబాబు. ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసమని ఇసుకను డంప్ చేసే దాన్ని కర్ణాటకకు తరలించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ఇక ద్వారకానాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తమ్మలపల్లిలో భారీగా ఇసుక డంపులు బయటపడ్డాయి. అటవీ భూముల్లో ఉన్న క్వారీలకు లీజులు ఎలా వచ్చాయి, బినామీలకు లీజులు ఎలా ఇప్పించారు, ఇలా అన్ని విషయాలపై కూడా ఇన్వెస్టిగేషన్ చేసేందుకు రెడీ అవుతుంది ప్రభుత్వం. వీటన్నిటిపై కూడా విజిలెన్స్తో పాటు సిఐడి విచారణకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.